గారికి చెప్పాం. జిల్లా కలెక్టర్ అనేటువంటి వాడు పరిపాలన అధికారిగా వ్యవహరిస్తాడు. గ్రామాలకు సంబంధించినటువంటి సాగునీరు సక్రమంగా అందాలా. ఈరోజు ఆ పరిస్థితి లేదు. సాగునీరు అవసరమైన దగ్గర రైతులు పడేటువంటి అవస్థలు చూసి రైతులే పాపం తలా కొంచెం వేసుకున్నా, లేకపోతే వాళ్ళు దానిని శుభ్రపరచుకుంటే కాలువలు వాటికి మీరు బిల్లు చేయించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతులంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా రైతులంటే చంద్రబాబు నాయుడికి ఏ రోజు ఆపేక్ష ఉండదు. రైతులంటే నిర్లక్ష్యం, వ్యవసాయం అంటే అశ్రద్ధ. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నీ అశ్రద్ధ, నీ నిర్లక్ష్యాన్ని పసిగట్టారు కాబట్టి కింద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఏదో ఒక విధంగా మనం కూడా రైతులను అడ్డపెట్టి దోచుకోవాలనేటువంటి ఆలోచనతో గతంలో నీరు చెట్టు కింద దోచుకున్నారు. 2014, 2019 మధ్య, 2019, 2024 మధ్య మా ప్రభుత్వంలో మేము పనులు చేసాం. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి చాలామంది రైతులు చెప్తున్నారు, అయ్యా మన హయాంలో జరిగినటువంటి పనులే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులే, ఆ తర్వాత మరలా పారబెట్టినటువంటి పాపాన పోలేదు అని చెప్పి ఈరోజు ఎక్కడైతే అవసరం ఉందో ప్రజలకు అవసరమైనటువంటి, రైతులకు అవసరమైనటువంటి, వ్యవసాయానికి అవసరమైనటువంటి సాగునీరు అందించాల్సినటువంటి మీరు ఈరోజు మరలా ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు. సాగునీటి భద్రత, నీటి సంఘాల బాధ్యత అని చెప్పి దాని మీద ఇష్టామాజ్యంగా మీరు దోచుకుంటున్నారు. కాబట్టి ఒక్కొక్క దానికి ఎప్పటికప్పుడుగా అంచనాలు తయారు చేసి, ఆ అంచనాలు తయారు చేసేటప్పుడు మాన్యువల్గా చేయాలా, మిషన్తో చేయలేమని చెప్పి మీరు మిషన్లు పెట్టి చేసుకుంటా, కోట్లాది రూపాయలు దండుకుంటా, రైతులను అడ్డు పెట్టి దోచుకుంటా, ఈ విధంగా కాలువలకు సంబంధించి నీళ్ళు ఎలా పారాలని ప్రశ్నిస్తే ఈరోజు మీరు చెప్పేది ఏంది? అసలు ఈ పంటకి నీళ్ళే అవసరం లేదు. ఎందుకంటే మీరు మరలా ఇంకోసారి దొంగ బిల్లులు చేసుకునే దానికి రైతులకు నీళ్లు ఆపేస్తే రైతులు అడగరు, నీళ్లు రాలేదనేటువంటి ప్రశ్న రాదు. కాబట్టి ఆ ప్రశ్న రాకుండా ఉండాలి, ఆ ప్రశ్న ఉత్పన్నం కాకుండా ఉండాలంటే మాకు అసలు నీరే అవసరం లేదని చెప్పి ఎవడన్నా ఎమ్మెల్యేగా ఉండేటువంటి వాడు ఎంత మేర నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తాడు తప్ప నీళ్ళు ఇస్తే అడ్డుకోవడం కానీ, నీళ్ళు ఇస్తే అడ్డుపడడం కానీ, నీళ్లు వద్దని చెప్పినటువంటి ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడంటే చరిత్రహీనుడు సోమిరెడ్డి ఒక్కడే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు దోచుకుంటూ రైతులను అడ్డపెట్టి ఈ విధంగా తినిపారేస్తూ ఉంటే వాటికి సంబంధించి మేము ఈరోజు చెప్తున్నావు, నువ్వు ఆ రోజు ఎప్పుడో వచ్చి ఆ పనులు చేయలేదని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నావు. విజిలెన్స్ ఎంక్వైరీ అంటున్నావు. 2 సంవత్సరాలుగా సాగుతుంది నీ విజిలెన్స్ ఎంక్వైరీ. ఇంతవరకు విజిలెన్స్ రిపోర్ట్ బయటకు పెట్టలేకపోతున్నారు మీరు. కారణం ఏమిటంటే ఎక్కడ అవకతవకలు జరగలేదు కాబట్టి మా ప్రభుత్వంలో మీరు బయట పెట్టేటువంటి ధైర్యం లేదు కాబట్టి ఈరోజు మీరు దాన్ని సాగదీస్తా ఎక్కడన్నా విజిలెన్స్ ఎంక్వైరీ అనేటువంటిది 2 సంవత్సరాలు సాగితే ఆ తర్వాత మీరు ఎన్నిసార్లు బిల్లులు చేసుకున్నారో ఒకసారి చూస్తే ఏ విధంగా విచారణ చేస్తారు? మీరు దొంగ బిల్లులు పెట్టి తినేస్తున్నారు. కాబట్టి మీరు కాలంలో పనులు చేయకుండా వెళ్తే ఈరోజు విజిలెన్స్ విచారణ వేస్తే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చినటువంటి వాటి మీద విజిలెన్స్ విచారణ వేయండి. విజిలెన్స్ విచారణ వేస్తే వాస్తవాలు బయటపడతారు. రైతులకు సంబంధించి అడ్డుపెట్టుకుని మీరు ఏ విధంగా దోచుకుంటున్నారనేటువంటిది. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నేను మిమ్మల్ని చెప్పేది, అధికారులకు చెప్పేది, ఈ ఇరిగేషన్ అధికారులు ఎవ్వరు కాపాడలేరు. ఒక డిఈ ఉన్నాడు. ఆ డిఈ ఏదో మామూలుగా అందరిని బెదిరించడం, కాంట్రాక్టులు మీరు చెప్పారు ఏదో షట్టర్లకు సంబంధించి. మీకు సిగ్గు, లజ్జ, నీతి, జాతి, మానం, అభిమానం ఉంటే ఆ షట్టర్ల విషయం ముందుకు తీసుకొచ్చి ఎవడు షట్టర్లో పనిచేశాడు వాడి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి. ఆ కాంట్రాక్టుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి. ఆ ఇంజనీర్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి. మీకు ధైర్యం ఉంటే ఊరికే మాట్లాడపోవడం దేనికి? ఆ కాంట్రాక్టులు చేసినటువంటి పని సరిగ్గా లేదని చెప్పానంటే ఆ రోజు మేము అభ్యంతరం పెడితే మీరు వాళ్ళ దగ్గర ఆమ్యామ్యాలు తీసుకొని వాళ్ళని వదిలిపెట్టారు. మీరు ఎందుకు మీరు మామూలుగా మాట్లాడుతున్నారు? మీకు ధైర్యం ఉందా? దమ్ము ఉందా? ఎవడైతే మీరు షట్టర్లకు సంబంధించినటువంటి వర్క్లు మాట్లాడుతున్నారా? చేటండి. ఎందుకంటే ఈ వర్క్ అనేటువంటిది పూడికి తీసిన తర్వాత సరిగ్గా చూడలేరు విజిలెన్స్. షట్టర్ బిగించారా లేదా అనేటువంటిది రైతులు అడిగితే చెప్తారు. ఆ రైతులకు సంబంధించి మీరు షట్టర్ వర్క్ జాబితా మీ దగ్గర ఉంది. ఆ జాబితా తీసుకోండి. రైతులకు సంబంధించి షట్టర్లు బిగించారా లేదా కనుక్కోండి. ఆ షట్టర్లు బిగించకపోతే ఆ షట్టర్ కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఎందుకు తీసుకోవడం లేదు? మీరు ఆ కాంట్రాక్టర్లతో లాలిచ్చిపడ్డారు కాబట్టి, ఆ కాంట్రాక్టుల దగ్గర సోమిరెడ్డి ముడుపులు తీసుకున్నాడు కాబట్టి వాళ్ళని కేవలం ఒక బాగోత పేసేటువంటి వాళ్ళని కేతిగాళ్ళని 4 కూర్చోబెట్టి వాళ్ళ చేత అక్కడ జరగలేదు ఇక్కడ జరగలేదు ఆ జరగనటువంటి పనులు మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు ఆ కాంట్రాక్టుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోకుండా వదిలేశారు? ఎందుకు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడుతున్నారు? కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. 2019, 2024 మధ్య నిత్యం పర్యవేక్షించాం. రైతులకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అవసరం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే రైతులు వెంట నిలిచాం. కాబట్టి ఈరోజు రైతులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది వచ్చి వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఎవరైతే దొంగ బిల్లులు చేస్తున్నారో, దొంగ బిల్లులు సహకరిస్తున్నారో ఈరోజు మొత్తం ₹1 కోట్ల కొట్టుకొని సోమిరెడ్డి కొడుకు రేపు కనపడడం. గుడిసి మీద దెబ్బేసి ఒకడు హైదరాబాద్కు, ఒకడు బెంగళూరుకు పోతాడు. ఉద్యోగస్తులు పోలేరు. ఇక్కడ మీరు ఉద్యోగం చేయాలా. కాబట్టి ఉద్యోగం చేయాల్సినటువంటి వాళ్ళు ఒళ్ళు ఎగిన సిగం పడుతున్నారు. మీరు నేల విడిచి సాము చేయకండి. ఈరోజు రేపు మీరు నేల విడిచి సాము చేసినటువంటి ప్రతి అధికారి ఈరోజు రేపు ఇబ్బందులు పడతారు. మీరు ఒకవేళ అనుకుంటున్నారు మేము రిటైర్ అయిపోతాం కదా, రిటైర్ అయిపోయినా కూడా విడిచిపెట్టేది ఉండదు. ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగాయి ఈరోజు అన్ని గూగుల్ మ్యాప్స్తో ఏ రోజుకు ఆ రోజు తీసుకున్న తర్వాత రాబోయేటువంటి రోజుల్లో వాటి అన్నిటి మీద విచారణ జరిపినప్పుడు మీరు పనులు చేయలేదనేటువంటిది నిర్ధారించి ఆ చేయనటువంటి పనుల మీద ఎవరైతే బిల్లులు చేశారో, దొంగ బిల్లులు చేసినటువంటి అధికారుల్ని ఎవరిని కూడా విడిచిపెట్టేది ఉండదు. కాబట్టి కొంతమంది ఈరోజు పాపం నీటి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ₹10 లక్షల నామినేషన్ వర్క్ కదా అని ఎవరో ఒకరి పేరు మీద రాసుకుంటున్నారు. దయచేసి కాంట్రాక్టర్లు కూడా తెలియజెప్తున్నాం, మీరు ఎవరంటే వాళ్ళకి ఇష్టారాజ్యంగా మీరు కాంట్రాక్టర్లు పేపర్లు ఇస్తే రేపు డబ్బులేమో వాళ్ళు చేసుకుంటారు, జైలుకి మీరు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి. కాబట్టి ఇప్పటికైనా
నేను జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను. ఇరిగేషన్ మీద నాకు అసలు వాళ్ళ మీద ఎక్కడ నమ్మకం లేదు. వాళ్ళు నిద్రలేస్తే దోచుకోవడమే పని అయిపోయింది. ఈరోజు విజిలెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళు మాకెంత వాటా ఇస్తారని అడిగేటువంటి పరిస్థితులు ఉన్నది తప్ప వీటి మీద విచారణ చేసేటువంటి పరిస్థితులు విజిలెన్స్ విభాగం కూడా నెల్లూరులో లేదు. కాబట్టి అటువంటి నేపథ్యంలో రామానాయుడు గారు నేను సైకిల్ దొక్కుతానని చెప్పే డ్రామాలు ఆపి ఇప్పటికే చెప్పావు రామానాయుడు డ్రామాల నాయుడు అని. ఆయన ఒక పక్క రైతులను అడ్డం పెట్టుకొని ఇరిగేషన్లో దోచుకుంటా ఉంటే ఆయన సైకిల్ దొక్కుతా డ్రామాలు ఆడి పెట్రోల్ పెరిగిందని చెప్పి మీ ప్రభుత్వంలో పెట్రోల్ పెరిగితే నువ్వు సైకిల్ దొక్కింది సైకిల్ పడేసి తొక్కాలి. నువ్వు ఎక్కిగా తొక్కాల్సింది. నువ్వు సైకిల్ పడేసి దరిద్రుడా ఇదిగో ఈ సైకిల్ కోటేసినందువల్ల పెట్రోల్ డీజిల్ పెరిగిన ఆయన పడేసి తొక్కాల్సినటువంటి వాడు నువ్వు సైకిల్ దొక్కుంటా డ్రామాలు ఆడి ఏం లాభం? కాబట్టి ఆ డ్రామాలు కట్టిపెట్టి రామానాయుడు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒకరోజు ఓ పర్యటన ఏర్పాటు చేసుకో. నెల్లూరు జిల్లాకు రా, వీటికి ఎన్ని బిల్లులు చేశారో చూడు, వాటి మీద నిగ్గు తేల్చు. అవన్నీ ఏం లేకుండా నెలమామూలు నీకు వస్తే చాలని చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తాను. నువ్వు డ్రామాలు ఆడతా అడుగుతాని ఆ డ్రామాలు కట్టిపెట్టి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి అసలు మంత్రులు ఉన్నారా? మంత్రులు సమీక్షిస్తున్నారా? సోమిరెడ్డి నోటికి భయపడుతున్నారా? అధికారులు ఉన్నారా? అధికారులు వీటికి సంబంధించి ఏ రోజైనా సరే ఒక సమీక్షించడమో లేకపోతే వాటికి సంబంధించినటువంటి దాంట్లో పరిశీలించారా? ఇంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు రైతులను అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము దోచుకుంటూ ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకుండా పోతే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి, వాస్తవాలు మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో ఈరోజు మనం మాట్లాడడం కొన్ని ఫోటోలు చూపించాం. ఆ ఫోటోలు ఎక్కడే అనుకుంటారని చెప్పి గూగుల్ మ్యాప్తోనే ఫోటోలు చూపించాం. అయినా సరే క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉందనేటువంటిది ఒకసారి పరిశీలనకు వస్తే ఎక్కడ కూడా కనీసం ఇది కాలువ అనేటువంటి ఇక్కడైతే ఒక కాలువ ఉందని చెప్పారు వాళ్ళు. నేను ఎతికా, ఎక్కడో దూరంగా పోతే కనపడుతుంది కొంచెం చిన్న పాయలాగా, మిగతాంతా మొత్తం పూడుకుపోయింది. ఇది కాలువ అని చెప్తే గబక్కన కూడా నడిచేది పరిస్థితి, దాని మీద కాలువ ఉందని కూడా తెలియదు ఎవరికి. అటువంటి పరిస్థితులు ఈరోజు కాలువలు తయారైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన అప్పుడప్పుడు చెప్తాడు పంచగట్టి నేను రైతు బాంధవుడిని అని చెప్పి మెడలో పాపం సుబ్బయ్య వేషం వేసుకొని ఒక టవల్ వేసుకొని వస్తాడు. వేసి నేను రైతునని చెప్పి ఆ సుబ్బయ్య వేషం వేసుకుని దరిద్రుడా ఆ వేషం వేసుకున్న దానికన్నా రైతుల గురించి ఆలోచించి ఆ వేషం వేసి రైతులను అడ్డపెట్టుకుంటున్నారు. రైతులు అదే వాపోతున్నారు. మెడలో పచ్చకండ వేసుకొని మమ్మల్ని మోసం చేయడానికి మరలా ఇంకో కొత్త మోసం చేశాడు కదా అని చెప్పాను. కాబట్టి సుబ్బయ్య వేషాలన్నీ గడ్డిపెట్టి డ్రామాలు వేయడం రామానాయుడు గడ్డిపెట్టి వాస్తవంగా ఏం జరుగుతుందనేటువంటి దాని మీద దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రైతుల పక్షాన్ని నిలుస్తాం, మా గళం రైతుల పక్షాన్ని విప్పుతాం. రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి విధంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే మీరు చేస్తున్నటువంటి దొంగ బిల్లులు ఏదైతే ఉన్నాయో వాటి మీద కనీసం విచారణ చేయించండి. ఈ పనులైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కలెక్టర్ గారు ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు సంబంధించి పోయేటువంటి కాలువలు శుభ్రంగా చేయించి రైతులకు సాఫీగా సాగునీరు అందించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.